యా సో రాజభయ్యతో ఆల్రెడీ ఇది థర్డ్ మూవీ అవుతుంది. సో సెంటిమెంట్గా సాంగ్స్ అన్నీ హిట్ మూవీస్, సినిమా చూపిస్తా మామ కానీ సో అన్నీ హిట్ అవుతున్నాయి. సో ఇది కూడా కన్ఫామ్గా బాగా వెళ్ళాలని అనుకుంటున్నాం. ముందుగా సారీ డైరెక్టర్ సాయి రాజేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ ఎంకరేజింగ్. అండ్ సో మెయిన్గా ఈ స్టోరీ ముందు వినగానే విపరీతంగా నవ్వుకున్నాం. తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చిన తర్వాత చూస్తూ అంటే వర్క్ చేసేటప్పుడు నవ్వుకోవటం కంటే కూడా ట్విస్టులు చాలా పేలినాయి అండ్ విజువల్గా కానీ అంతా. సో ఓవరాల్గా చాలా ఫన్ ఉంది మూవీలో. అట్ ద సేమ్ టైం స్టోరీ ఉంటుంది. సో కన్ఫామ్గా ఈ మూవీ కనుక చూడకపోతే ఈ వింటర్లో ఫన్ మిస్ అవుతారు. సో అలా అనుకున్నాను. అండ్ మెయిన్లీ గోవింద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆల్వేస్ బీన్ సపోర్టింగ్. సో ఆయనతో కూడా గోవింద్ గారు కానీ రమేష్ గారు కానీ మ్యూజిక్ సిట్టింగ్స్తో వస్తే విపరీతంగా వాళ్ళు ఏదో కొత్తగా కోరుకుంటానే ఉంటారు. లెట్ ఇట్ బి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్ సాంగ్స్లో కానీ. సో అందుకే మీకు సాంగ్స్లో కూడా 3 సాంగ్స్ రీసెంట్గా రిలీజ్ అయినాయి. జాను మేరే జాను, మందు తేరా మామ కొడక, తర్వాత ఏం బతుకురా నాది. సో ఇవన్నీ కూడా మీరు వింటుంటే మెలడీ ఉంటుంది, హుకింగ్ ఉంటుంది, ఎంజాయ్ చేస్తాము, బీట్ అన్నీ ఉంటాయి. కానీ పక్కాగా ఫన్ ఉంటుంది లిరిక్స్లో కానీ. సో కన్ఫామ్గా ఫన్ ఇదైతే మిస్ అవ్వకుండా ఉంటాయి సాంగ్స్లో కూడా మీకు. సో హోప్ యూ ఆల్ ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఆదిత్య మ్యూజిక్ కూడా థ్యాంక్ యూ, ఆల్వేస్ బీయింగ్ సపోర్టింగ్. థ్యాంక్ యూ. ఓకే, శేఖర్ చంద్ర గారు ఒక క్వశ్చన్. మాకు టీజర్లో డైరెక్టర్ గారు డబ్బులు సంపాదించడం చాలా ఈజీ మామ అన్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీ లైఫ్లో అది జరిగిందా? డబ్బులు సంపాదించడం చాలా ఈజీ అని నమ్ముతారా మీరు? అస్సలు నమ్మనండి, అస్సలు. అయితే డైరెక్టర్ గారిని అడగాలి. నాకు తెలిసి ఇక్కడ ఎవరు కూడా అంత ఈజీ అని చెప్పరేమో, ఆయనకు మాత్రమే ఈజీ అయినట్టు. ఈ సినిమా చూస్తే అలాంటి కొన్ని టిప్స్ ఇచ్చారు సినిమాలో. డబ్బులు సంపాదించడం ఎలా ఈజీ అనేది ఒక 3 టిప్స్ ఇచ్చారనమాట. ఓకే, హాయ్ అండి. పాంచుకున్నారు సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వారందరికీ థ్యాంక్స్ అండి. అలాగే సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన సాయి రాజేష్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే నేను వచ్చిన బిగినింగ్ స్టేజ్లో షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు మాకు ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ మెసేజ్ చేసి సపోర్ట్ చేసింది సాయి రాజేష్ అన్నే. దానికి కూడా థ్యాంక్ యూ అన్న. సినిమా అవుట్ అండ్ అవుట్ చాలా చాలా ఫన్ వచ్చిందండి. అందరం చూసుకున్నాము. ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ట్విస్ట్లు. సినిమా అదిరిపోయింది, చాలా బాగుంది. ఈ నవంబర్ 21 మీరు అందరు చూసి దీన్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే మా హీరో రాజ్ తరుణ్తో ఇది 6వ సినిమా. ఇతను ఒక్కడే నన్ను చూడంగానే అందంగా ఉన్నావయ్యా అని అడిగేది ఇతను ఒక్కడే. థ్యాంక్ యూ. అలాగే ప్రొడ్యూసర్స్ మాధవి గారు, మురళీ గారు, వీళ్ళందరికీ థ్యాంక్ యూ అండి అవకాశం ఇచ్చిన దానికి. అలాగే మా గోవిందరాజ్ గారు, ఆయన ఆల్ ఇన్ వన్, మేనేజరు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు అన్నీ ఆయన. పొరపాటున ఎప్పుడైనా డేట్ లేదని చెప్పామనుకోండి, పాన్ కార్డ్ నెంబర్ అడుగుతాడు. ఆయన పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి, విఐపీస్ అందరికీ ఆడిటర్ కూడా పాన్ కార్డ్ నెంబర్ అడుగుతాడు. ఇల్లు కొన్నావా అంటాడు, లేదంటావు. నీ ట్రాక్ బాగాలేదయ్యా అంటాడు, ఐటీ రిటర్న్స్ బాగాలేవా అంటాడు. ఒకసారి ఆఫీస్కి రా, డేట్లు అరేంజ్ చేయాలి, సరదాకులే. అలాగే మాతో పనిచేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి అందరికీ కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. నాకు తెలిసి మీకు డబ్బులు సంపాదించడం చాలా ఈజీ. రాశి ఖన్నా కాదు స్వామి, రాశి సింగ్. లేదు, 2 రాశి సింగ్ గారికి అందరికీ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇది కనెక్ట్ ఫిల్మ్స్ అని పేరు పెట్టింది ఎందుకు పెట్టారు కానీ నేనైతే చాలా బాగా కనెక్ట్ అయిపోయాను. గోవిందరాజ్ గారు ఎప్పుడే నాతో ఉన్నప్పుడు చెప్తా ఉన్నారు, బ్యాక్గ్రౌండ్లో నేను ఎంత వెనక పని చేస్తాను, వెనక చాలా పని చేస్తారని. దీనికి ముందు కూడా ప్రభాస్ గారితో కలిసేటట్టు అవకాశం కల్పించింది ఈయనే రాజా సాబ్లో. సో ఐ హ్యావ్ టు బీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్. అండ్ చాలామంది హీరోలతో పనిచేశాను కానీ యాక్చువల్లీ పుస్తకాలు చదివేటటువంటి హీరో చాలా తక్కువ నేను చూసింది. దాంట్లో మన రాజ్ తరుణ్ ఈవెన్ షేర్డ్ బుక్స్. దట్స్ అ వెరీ రేర్ థింగ్ టు డూ. ఎవరైనా చదువుకున్న పుస్తకాలు ఇచ్చి తీసుకునటం ఇలాంటివి చేయటం అయితే నేనైతే ఎక్కడ ఏ హీరోతోనూ చేయలేదు. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. అజయ్ ఘోష్ గారు, ఐ బీన్ అ ఫ్యాన్ సిన్స్ హిస్ విసారణి.
తర్వాత ఫ్యాన్ ఏదో పుష్ప అవన్నీ ఫ్యాన్ అయ్యాను కానీ యాక్చువల్లీ ఆన్ సెట్ దొరికినప్పుడైతే మరీ ఫ్యాన్ అయిపోయాను. దెర్ ఇస్ నాట్ వన్ మూమెంట్ విచ్ ఇస్ నాట్ లైవ్ అండ్ హ్యాపీ. లైవ్ వైర్ ఆయన ఎప్పుడు దేనికైనా స్పందిస్తూనే ఉంటాడు. ఆయన స్పందన శక్తిలో నాకు ఒక 10% వచ్చిందంటే నేను ధన్యులైపోతాను. సో థ్యాంక్ యూ. అండ్ దిస్ టీమ్ ఆనెస్ట్లీ స్పీకింగ్ హెస్ బీన్ ఫెంటాస్టిక్. Rashi and we were stuck in a car, so not many people have the option of getting stuck in a car with a beautiful heroine and a nice hero for a very long time. So car lo ide car, ఈ బ్లూ కలర్ కార్లో పెట్టి లాక్ చేసి పడేశారనమాట మమ్మల్ని. బయట ఎండ, లోన ఏసీ ఉంటే బ్రతికాం. సో ఇట్ వాస్ గుడ్ ఫన్. అజీజ్ వాజ్ దేర్. అజీజ్ వాజ్ a very nice co-actor to be with. Script is fantastic. రమేష్ చూస్తానికి ఇలా ఉన్నాడు కానీ ఎప్పుడు స్మైల్ చేసుకొని మెల్లగా ఉంటాడు కానీ ఆయనకి దొరికేది ఏది కావాలనుకుంటాడో అది మనం ఇచ్చేదాకా వదలడు. బాగుంది సార్, అయితే ఇంకోటి చేసేద్దాం అంటాడు. ఆ ఇంకోటి అనేది ఆయనకి సాటిస్ఫై అయ్యేదాకా వదలడు. సో దట్స్ ఎ గ్రేట్ క్వాలిటీ. అండ్ ఎప్పుడు అడిగినప్పుడల్లా వితౌట్ జస్టిఫికేషన్ ఏది అడగడు. తర్వాత వెన్స్ యూ ఫినిష్ అండ్ సీ ద ఫైనల్ ప్రోడక్ట్, ఇట్స్ ఆల్వేస్ ఎ హ్యాపీ థింగ్. లాట్ ఆఫ్ దెమ్ ఐ డోంట్ నో. ఇంకా నేను మేడం మీద మాట్లాడేది తక్కువ, నాకు స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడటం ఎక్కువ. స్క్రిప్ట్ లేక ఇంత మాట్లాడింది అది తెలుగులో. ఐ థింక్ దట్ ఈస్ అన్ అచీవ్మెంట్ బై ఇట్ సెల్ఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ద ఫిల్మ్. ఐ హోప్ యూ ఎంజాయ్.